పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్, కళ్ళ ముందు సోషల్ మీడియా, రోజుకు గంటల కొద్దీ స్క్రీన్ టైం. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది కుటుంబాల్లో కనిపిస్తున్న కొత్త వాస్తవం. టెక్నాలజీ పిల్లలకి జ్ఞానాన్ని అందిస్తున్నప్పటికీ అదే టెక్నాలజీ వారి బాల్యాన్ని దూరం చేస్తుందనే ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వ్యసనం, మానసిక ఆరోగ్య సమస్యలు, సైబర్ బుల్లింగ్, అనుచిత కంటెంట్ ప్రభావం వంటి అంశాలు ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ నిర్ణయం వెనుక కారణాలేంటి? నిజంగా సోషల్ మీడియా పిల్లల బాల్యాన్ని దోచుకుంటుందా? ప్రపంచ దేశాలు ఎందుకు కఠిన చర్యల వైపు మొగ్గు చూపుతున్నాయి? ఇప్పుడు చూద్దాం. డిజిటల్ యుగంలో పిల్లల జీవితాల్లో సోషల్ మీడియా భాగమైపోయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు స్మార్ట్ ఫోన్, వీడియోలు, రీల్స్, షార్ట్ క్లిప్స్, ఆన్లైన్ గేమ్స్ చుట్టూనే వారి సమయం గడుస్తుంది. ఒకప్పుడు పాఠశాల, ఆటలు, స్నేహితులు, కుటుంబం, పిల్లలతో ప్రపంచమైతే ఇప్పుడు ఆ స్థానాన్ని సోషల్ మీడియా ఆక్రమిస్తుందనే విమర్శలు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ ను పరిమితం చేయడమే కాకుండా అవసరమైతే పూర్తి స్థాయి నిషేధం విధించేలా చట్టపరమైన చర్యలు చేపడతామని ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు. పిల్లల మానసిక ఆరోగ్యం, భద్రత, విద్యా అభివృద్ధిని కాపాడటమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ఎక్స్ వేదికగా విడుదల చేసిన వీడియో సందేశంలో స్టార్మర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వేలాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలు సోషల్ మీడియాకు బానిసలుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. పిల్లలు కుటుంబంతో గడపాల్సిన సమయాన్ని, స్నేహితులతో ఆడుకోవాల్సిన సమయాన్ని, చదువుకు కేటాయించాల్సిన సమయాన్ని స్క్రీన్ల ముందే గడుపుతున్నారని అన్నారు. ఇది కేవలం అలవాటు కాదని, భవిష్యత్తుపై ప్రభావం చూపే ప్రమాదకర ధోరణి అని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య నిపుణులు కూడా ఇదే అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడిపే పిల్లల్లో ఒత్తిడి, ఆందోళన, ఒంటరితనం, ఆత్మవిశ్వాసం తగ్గటం వంటి సమస్యలు పెరుగుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇతరుల జీవితాలతో తమ జీవితాలను పోల్చుకోవడం వల్ల తక్కువ తన భావన పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో పెద్ద సమస్య సైబర్ బుల్లింగ్. సోషల్ మీడియా వేదికల్లో పిల్లలు అవమానాలు, బెదిరింపులు, వేధింపులకు గురవుతున్న సంఘటనలు పెరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇవి తీవ్రమైన మానసిక ఒత్తిడికి, ఆత్మహత్య యత్నాలకు కూడా దారితీసిన ఉదంతాలు ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యాయి. దీంతో పిల్లల ఆన్లైన్ భద్రత ప్రభుత్వాలకు ప్రధాన సవాల్గా మారింది. అంతేకాదు, సోషల్ మీడియా ఆల్గరిథంలు కూడా ఇప్పుడు పెద్ద చర్చకు కారణమవుతున్నాయి. ఒకసారి పిల్లలు ఏదైనా కంటెంట్ చూడటం ప్రారంభిస్తే అదే తరహా వీడియోలను వరుసగా చూపిస్తూ వారిని ఎక్కువ సమయం స్క్రీన్కు అతుక్కుపోయేలా చేస్తున్నాయని విమర్శలు ఉన్నాయి. ఈ డిజిటల్ వ్యసనం పిల్లల చదువు, నిద్ర, ఆరోగ్యం, సామాజిక సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే బ్రిటన్ ప్రభుత్వం సోషల్ మీడియా కంపెనీలకు కూడా ఒత్తిడి పెంచుతోంది. వయసు ధృవీకరణ వ్యవస్థలను తప్పనిసరి చేయాలని సూచించింది. పిల్లలు, పెద్దల పేర్లతో అకౌంట్ తెరవకుండా కఠిన నియంత్రణలు అమలు చేయాలని కోరుతుంది. అలాగే హానికరమైన కంటెంట్ను గుర్తించి తొలగించే బాధ్యతను కూడా టెక్ కంపెనీలపైనే మోపాలని భావిస్తుంది. కేవలం
కేవలం సోషల్ మీడియా మాత్రమే కాదు, పిల్లల కోసం రూపొందించిన ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్లు, వీడియో స్ట్రీమింగ్ సేవలపై కూడా కొత్త నియంత్రణలు తీసుకురావాలని బ్రిటన్ ప్రభుత్వం పరిశీలిస్తుంది. ముఖ్యంగా లైవ్ స్ట్రీమింగ్, అపరిచితులతో చాట్ సదుపాయాలు, వర్చువల్ ఇంటరాక్షన్లపై కఠిన నిబంధనలు అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ నిర్ణయం అంత సులభం కాదు. సోషల్ మీడియా దిగ్గజ సంస్థలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. కోట్లాది మంది యువ వినియోగదారులను కోల్పోయే ప్రమాదం ఉండడంతో టెక్ కంపెనీలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అయినప్పటికీ పిల్లల భవిష్యత్తు విషయంలో వెనక్కి తగ్గేదే లేదని స్టార్మర్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే తరహా చర్చ సాగుతుంది. గత ఏడాది ఆస్ట్రేలియా సోషల్ మీడియా వాడకంపై కఠిన పరిమితులు అమలు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు కెనడా కూడా చిన్నారుల ఆన్లైన్ భద్రత కోసం కొత్త చట్టాలను పరిశీలిస్తుంది. యాప్లోని మరికొన్ని దేశాలు కూడా సోషల్ మీడియా వయో పరిమితి అంశాన్ని సమీక్షిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య ఒక కీలక ప్రశ్న ముందుకొస్తుంది. పిల్లలను సోషల్ మీడియా నుంచి పూర్తిగా దూరం చేయడం పరిష్కారమా, లేక బాధ్యతాయుత వినియోగాన్ని నేర్పించడమా? ఈ విషయంలో నిపుణుల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. కొందరు కఠిన నిషేధాలను సమర్థిస్తుండగా మరికొందరు డిజిటల్ విద్య, తల్లిదండ్రుల పర్యవేక్షణ, సురక్షిత ఆన్లైన్ వాతావరణమే దీర్ఘకాలిక పరిష్కారమని చెబుతున్నారు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచ దేశాలు ఇప్పుడు సోషల్ మీడియాను కేవలం వినోద వేదికగా కాకుండా ప్రజారోగ్యం, మానసిక ఆరోగ్యం, బాలల భద్రతతో ముడిపడిన కీలక అంశంగా చూస్తున్నాయి. అందుకే గతంలో పొగ త్రాగడం, మద్యం, మాదక ద్రవ్యాలపై నియంత్రణలు తీసుకొచ్చినట్లే ఇప్పుడు డిజిటల్ వ్యసనంపై కూడా ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ప్రస్తుతం బ్రిటన్ తీసుకున్న ఈ నిర్ణయం చట్టరూపం దాల్చితే ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా రంగంలో పెద్ద మార్పులకు దారితీసే అవకాశం ఉంది. ఇతర దేశాలు కూడా ఇదే దిశగా అడుగులు వేస్తే భవిష్యత్తులో పిల్లల కోసం ప్రత్యేక డిజిటల్ ప్రపంచం, పెద్దల కోసం వేరే డిజిటల్ ప్రపంచం ఏర్పడే పరిస్థితి రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకప్పుడు పిల్లలను రోడ్డు ప్రమాదాల నుంచి, చెడు అలవాట్ల నుంచి కాపాడేందుకు తల్లిదండ్రులు ఆందోళన చెందేవారు. ఇప్పుడు అదే ఆందోళన డిజిటల్ ప్రపంచం చుట్టూ తిరుగుతుంది. పిల్లల చేతిలోని స్మార్ట్ ఫోన్ వారి భవిష్యత్తుకు అవకాశాల ద్వారం కావచ్చు, లేదా ప్రమాదాలకు మార్గం కావచ్చు. ఈ నేపథ్యంలో బ్రిటన్ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద చర్చకు తెరలేపింది. సోషల్ మీడియాపై నియంత్రణలు నిజంగా పిల్లల బాల్యాన్ని కాపాడగలవా, లేక కొత్త సవాళ్లకు దారితీస్తాయా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.